మీరే Now I request Mr. Venkatesh. Hello. మన ముఖ్య అతిథి ఎస్పీ రెడ్డి గారు స్పోర్ట్స్ అంటే ఎనలేని ప్రేమ, ఆయన స్పోర్ట్స్ మ్యానే కాకుండా కళాకారుడు, మళ్ళీ అన్ని రాయలసీమ ప్రాంత అభివృద్ధి, మన రాయలసీమ ప్రాంతానికి ఒక పేరు తెచ్చిన నాయకుడు. ఆయన వచ్చినందుకు నేను మా కార్యక్రమాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం కూడా జనరల్ సెక్రటరీగా ఎన్నికైనారు. మరియు బ్యాడ్మింటన్గా ఉంటుంది అన్నమాట. వెనకంతా కష్టపడేది ఆయన. పిల్లలకు పేరు మేమేదో ప్రత్యేక పోటీ పెట్టుకొని మేము ఉద్యోగ అవకాశం కల్పించిన మన కొన్నేశ్వరానికి ఎన్ని రకాల ఎన్ని విధాల ధన్యవాదాలు చెప్పినా తక్కువ తెలియజేస్తున్నాను. బలపడే విధంగాను మళ్ళీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ డెవలప్మెంట్ కానీ కృషి చేసి వాణిరావు గారు మన పశ్చిమ యాదవ్ గారికి, మరి అలాగే స్పోర్ట్స్ వీరు ఉపయోగం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మరి పదిరావు గారు అసోసియేట్ సెక్రటరీ గారు కృషి చేస్తున్నారు. పిల్లలకు మనకంతా పెద్ద పెద్ద ప్లేయింగ్ గ్రౌండ్స్ లేవు. మన ప్రాంతాల్లో పంటలు కానీ లేకపోతే పల్లెల్లో కానీ ప్లే గ్రౌండ్స్ నీళ్ళకు ఉండే చెరువులు కూడా కట్టడం చేస్తున్నారు, ఇల్లు కట్టడం చేస్తున్నారు, లేకపోతే దురాంతరం జరుగుతున్నాయి. ప్లే గ్రౌండ్స్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఉన్న ప్లే గ్రౌండ్స్ కాపాడే దిశలో ప్లే గ్రౌండ్స్ గార్డెన్లు ఉండే దిశలో రంగంలో ఉండే ప్రతి స్థలాన్ని కాంపౌండ్ పెట్టి దాన్ని డెవలప్ చేసే దిశలో ముందుకు వెళ్తున్నామని తెలియజేస్తున్నాం. సో ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రం అధికంగా చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా 3 సంవత్సరాలు 10 ఇండోర్ స్టేడియంలు 3 ఇయర్స్ 10 ఇండోర్ స్టేడియంలు పూర్తి చేయాలని ధ్యేయంతో ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా అంటే స్టేట్లో ఎక్కడా లేని విధంగా గతంలో 10 ఇండోర్ స్టేడియంలు చేసి ఒక ఎస్పీ గారు రిపోర్ట్ రాకపోతే మనం అప్రమత్తంగా ముందుకుపోతామని ఇదే విధంగా పోటీ అనేది చాలా ముఖ్యం. పోటీ అనేది అభివృద్ధి జరుగుతుంది అన్ని రంగాల్లో. మరి మిగతా ప్రాంతాల్లో కూడా చొరవ తీసుకొని ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోని ప్రతి మండలంలోనూ ఇండోర్ స్టేడియాలు కన్స్ట్రక్ట్ చేయాలని మా వాదన. అది కన్నా సక్సెస్ అయితే పిల్లలకు వీలైనంత మంది మ్యాక్సిమం పిల్లలకు మనం క్రీడాకారులు చేసేదానికి అవకాశాలు ఉంటాయి. ప్లే గ్రౌండ్ కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని మరి ప్రభుత్వాన్ని ఒప్పించి క్రీడలకు బడ్జెట్ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి క్రీడల అభివృద్ధికి
బేసిక్గా 2-3 పాయింట్స్ చెప్పదలుచుకున్నా నేను. ఒకటి, ఈ మధ్య మనం చూసింటే ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ ఆల్మోస్ట్ సౌత్ ఆఫ్రికా అని కంట్రీ ఏ దిశలో వెళ్ళిపోయిందో మీరు అందరూ తెలుసు. ఎందుకంటే సాకర్ సిటీ అనే సౌత్ ఆఫ్రికా అని పేరు తీసేసి సాకర్ సిటీ అని పెట్టదలిచినారు. ఎందుకంటే ఆల్మోస్ట్ $10 బిలియన్ అంటే 47,000 crores ఆ వరల్డ్ కప్కి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో బట్ ఇండియాలో అట్లాంటి స్పోర్ట్స్ సిటీగా ఇప్పుడు ఏదో ఒకటి చేస్తున్నారు, మన కామన్వెల్త్ గేమ్స్ అయితే చేస్తున్నారు. బట్ అది ఇంకా ప్రోగ్రెస్ అయితే చాలా నేల్ ఫేస్లో ఉంది. చాలా పేపర్స్లో చాలా యాంటీగా రాయడం జరిగింది. బట్ చేస్తారని చూస్తాము. బట్ అట్ ద సేమ్ టైం సాకర్ సిటీ ఎట్లా చేశారో సౌత్ ఆఫ్రికాలో, అట్లే మన ఇండియాలో కూడా స్పోర్ట్స్, ఇప్పుడు సానియా నెహ్వాల్ అనుకోండి, బేసిక్గా ఫెసిలిటీస్, ఒకటి కోచ్, సెకండ్ థింగ్ ఆమెలో ఆ జిల్లు ఉంది కాబట్టి షీఈ్ ర్యాంక్ నెంబర్ 2. ఇంకా త్వరలో ర్యాంక్ నెంబర్ 2 నుంచి ర్యాంక్ నెంబర్ 1 కూడా వెళ్తుంది. బేసిక్లీ బికాస్ ఫెసిలిటీస్ బాగుండి ఇవన్నీ ఉంటే మనకి చిన్నప్పుడు నేను చెప్పేటప్పుడు నేను ప్లే చేసేటప్పుడు జనరల్గా అనేవాళ్ళు బ్యాడ్మింటన్ కానీ లేదంటే రన్నింగ్ కానీ మన ఇండియన్ స్పోర్ట్స్ వాళ్ళకి బోన్స్ లేవు లేదంటే ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు అని చెప్తామండ్రి. బట్ బేసిక్గా అది కాదు. నా ఉద్దేశం వచ్చి మంచి ఫెసిలిటీస్ ఉంటే, మంచి కోచెస్ ఉంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆడేటప్పుడు కర్నూలులో నెంబర్ 1 ఉండే, ఈ పొద్దునాడు కర్నూలు డిస్ట్రిక్ట్లో ఇప్పుడు నంద్యాల నెంబర్ 1 ఎందుకైందంటే మంచి కోచ్ ఉన్నాడు అక్కడ. ఇప్పుడు పున్నయ్య చౌదరి గారిని కూడా ఛాన్సాలు రిక్వెస్ట్ చేసిన, ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నా. సో మంచి కోచ్ మా కర్నూలుకి ఒకరిని పెడితే మేము ఎట్లా అనేది ఫండ్ చేయడమా, ఎగ్జిబిషన్ సొసైటీ నుంచా లేదంటే మా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచా, టీజీవీ గ్రూప్ నుంచో ఏదో తరంగా చేస్తాము. సో మంచి కోచ్ ఎతికి పెట్టాలని పున్నయ్య చౌదరి గారిని మరీ కోరుకుంటున్నాను. అట్లే ఇప్పుడు మనం చూసింటాం చైనాలో వాళ్ళ స్పోర్ట్స్ ఆల్మోస్ట్ 100 మెడల్స్ పైన మన ఒలింపిక్స్లో తెచ్చారు. బేసిక్గా వాళ్ళకు ఉండే స్పోర్ట్స్ సిస్టమ్ అట్లా, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, దే హ్యావ్ 2-3 ఫేజెస్ ఉంటాయి అన్నమాట. మన ఇండియాలో అసలు ఆ టైపు లేదు. మన పక్కన ఉండే కంట్రీ చూస్తున్నాము. సో మన ఇండియా వాళ్ళు కూడా నేర్చుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే చైనా బేసిక్గా ఎస్పీ రాయరెడ్డి గారిని కూడా కోరుకునేది ఏమంటే, సార్ మీరు పార్లమెంట్లో ఇప్పుడు పార్లమెంట్ సెషన్ ఉంది, స్పోర్ట్స్కి ఖచ్చితంగా ఒక బడ్జెట్ అలకేట్ చేయాలా. ఎందుకంటే యూఐడి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఐడి తెచ్చారు, మన దానికి దాదాపు 4,000 crores అలకేట్ చేశారు. స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా గవర్నమెంట్ అంటూ దే షుడ్ టేక్ ఇట్ సీరియస్లీ అండ్ దే షుడ్ అలకేట్ సమ్ ఫండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభినవ్ బింద్రా వాళ్ళ ఫాదరే సపరేట్గా వాళ్ళకు ఒక షూటింగ్ది ఇంట్లోనే పెట్టేశాడు. అంటే కొంతమందికి ఫెసిలిటీస్ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతారు. సో ఫెసిలిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో నేను కోరుకునేది ఒకటే, గవర్నమెంట్ ఖచ్చితంగా దే షుడ్ థింక్ ఆఫ్ ఇట్. ఎందుకంటే స్పోర్ట్స్ సిటీ ఇప్పుడు దుబాయ్లో కూడా ఈ మధ్య జరుగుతుంది. అనదర్ 3-4 yearsలో మనం చూస్తాం దుబాయ్, ఇప్పుడు దుబాయ్ కాదు అంత స్పోర్ట్స్ సిటీ తరా చేసేస్తున్నారు. సో మనం ఇండియా బాగా గ్రో కావాలా, బాగా ఇది కావాలంటే ఖచ్చితంగా మనకంటూ ఒక బడ్జెట్ అలకేట్ చేసి దీనికి కూడా ఒక మంచి ప్రిఫరెన్స్ ఇస్తే, స్పోర్ట్స్ మినిస్టర్ అంటే ఏదో లాలూచి కాకుండా మామూలు ఇది కాకుండా స్పోర్ట్స్ మినిస్టర్ కూడా చాలా మంచి పవర్ఫుల్ పోస్టు అనే రకంగా చేస్తే చాలా బాగుంటుంది, బాగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ బ్యాడ్మింటన్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు నాకు ఒకటే సంతోషం ఏంటంటే, ఇక్కడ ఇద్దరు దానపుత్రులు ఇక్కడ ఉన్నారు. టీజీ వెంకటేష్ గారు అయితేనేమి, మరి ఎస్పీ రెడ్డి గారు అయితేనేమి, మన జిల్లాలో ఎన్నో ఘనకార్యాలు చేశారు. అంటే ఘనకార్యాలు డబ్బు ఉంది కాబట్టి చేస్తున్నారని కాదు,
డబ్బున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు, కానీ అందరూ ఘనకార్యాలు చేస్తున్నారా అని మనం ఆలోచించాలి. కాబట్టి ఇటువంటి కార్యాలు ముఖ్యంగా ఎస్పీ రెడ్డి గారు అయితే పల్లెలకు సంబంధించిన కార్యక్రమాలు అయితేనేమి, రైతులకు సంబంధించిన కార్యక్రమాలు అయితేనేమి, మంచినీటి ఇచ్చే విషయంలో అయితేనేమి చాలా త్యాగాలు చేసి వారికి అందరికి కూడా మంచినీటి వసతి ఏర్పాటు చేశారు. మరి టీజీ వెంకటేష్ గారిని గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ కళ్యాణ మండపాలు అయితేనేమి ఈ మతం ఆ మతం అనకుండా అన్ని మతాల వారికి మరి దానం చేయడం అంటే ఇది చిన్న విషయం కాదు. వివాహాలు చేయడం అయితేనేమి ఏమైతేనేమి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే అన్ని కార్యక్రమాలు చేయడము చాలా గొప్పతనము. కాబట్టి ఇద్దరు పెద్దలు ఇక్కడ దానపుత్రులు ఇక్కడ ఇచ్చేసినారు. కాబట్టి ఇది తప్పకుండా దిగ్విజయం సాధిస్తుంది. వీరు దీనికి కావాల్సిన విషయాలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తారు. మరి నాకు కూడా దానం చేయాలని ఉంది, కానీ ఉండాలి కదా, నాకు కూడా దానం చేయాలని ఉంది. బుద్ధి ఉండొచ్చు, డబ్బు లేదు. డబ్బు ఉన్న బుద్ధి ఉండాలి. కాబట్టి రెండు కలిగినటువంటి మహానుభావులు ఇద్దరు ఇక్కడ చేరడం నిజంగా అభినందించదగిన విషయం అని నేను మనవి చేస్తూ, బాలురకు నా సలహా ఏమంటే మనము పట్టుదలతో మనం బాగా ఆటలు ఆడి మనం చదువుతో పాటు ఆటల్లో కూడా నిపుణత సంపాదించి మన రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి తీసుకుపోవాల్సిందిగా నేను కార్యకర్తలకైతేనేమి, తర్వాత దీన్ని ఏర్పాటు చేసినటువంటి వారికైతేనేమి, తర్వాత కోచెస్ ఎవరెవరు ఉంటారో వారు కూడా చాలా నిపుణతతో వారికి నేర్పి వారిని ఉత్సాహపరిచి అన్ని విధాల మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని మనం చేస్తూ ఇంతటితో ఇస్తున్నాం. చాలా భవిష్యత్తు ఉంది. నిజంగా మీరు కష్టపడి ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి వయసులో వాళ్ళందరూ వచ్చి ఎవరుకున్నారు రైల్వే దేశం ప్రపంచంలోనే మేము కూడా ఈ మహానుభావులు అందరి కావలసిన ఈ పనుల కోసం మేమంతా పూర్తి సహకరిస్తాము. మీరు ఈ గేమ్లో మంచి పేరు సంపాదించాలి, మన దేశాన్ని అది మా ఉద్దేశం, మా ఆశ. మీరు మా ఆశ నెరవేరుస్తారు. ఈ స్టేట్స్ ఆఫ్ ఇండియా అండర్ 30 బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2010 for boys and girls open. అమ్మ ఎన్నికిరా పెట్టుకోవాలి లైట్ అయిపోకు
ఈరోజు స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాల్ బ్యాడ్మింటన్ ఈరోజు స్పోర్ట్స్ యాక్టివిటీస్కు ఇనాగరల్ ఫంక్షన్కి వచ్చిన ఎస్పీ రెడ్డి గారు, రఘురామ్ రెడ్డి గారు, మిగతా పున్నయ్య చౌదరి వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా కర్నూలు పట్టణంలో ఒక 3 సంవత్సరాల్లో ఒక 10 ఇండోర్ స్టేడియంస్ కట్టించి ఇట్లా ప్రతి పట్టణంలోనూ ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క ఇండోర్ స్టేడియం వెలిగితే మనం కూడా ప్రపంచంలో చైనా పోటీకి నిలబడగలం. లేకపోతే మనం పిల్లల్ని అంటే మొక్కై వంచందే మానైనాక వంగదు అన్నట్లు పిల్లల్ని మనం ఇప్పుడే ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తే చిన్న పిల్లల నుంచి సబ్ జూనియర్ నుంచి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేసి డైలీ ట్రైనింగ్ అనేది ఒక సిస్టమ్ ఉంటే ఒలింపిక్లో మనకి ఏదైనా గోల్డ్ మెడల్స్ వచ్చేదానికి అవకాశం అవుతుంది. ఫ్యూచర్లో ఇప్పుడున్న యాక్టివిటీస్ తీసుకుంటే ఫ్యూచర్లో ఒలింపిక్లో మనకు అడ్మిషన్లో కూడా ఏ యాక్టివిటీ ఉండలేని విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. మనకు స్టేట్లో ఒక బ్యాడ్మింటన్ అనేది చక్కగా డెవలప్ చేసినందుకు మన ఆర్గనైజర్స్ చౌదరి మిగతా మిత్రులందరికీ ఈరోజు ప్రపంచంలోనే ఒక భారతదేశానికి ఒక పేరు సంపాదించుకోగలిగాము. సో అలాగే మనం ఒక అధ్యక్షునిగా స్టేట్ ప్రెసిడెంట్గా రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఇటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కర్నూలులో మేము ఎలా తలపెట్టామో ప్రతి పట్టణంలోనూ డెవలప్ చేయాలని కోరుతున్నాం. మన ఎస్పీ రెడ్డి గారు ఆ దిశలోనే వెళ్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారములు. ఈ దినము మన కర్నూలు పట్టణంలో స్టేట్ లెవెల్ షటిల్ బ్యాడ్మింటన్ సబ్ జూనియర్స్ పోటీలు నడుస్తున్నాయి. అన్ని జిల్లాల నుంచి బాలురు బాలికలు వచ్చారు. ఇక్కడ ఘనంగా టీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నది. చాలా సంతోషము. షటిల్ బ్యాడ్మింటన్లో మన భారతదేశం ముందంజలో ఉంది. ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు సైనా ఆల్మోస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్కి చాలా దరిదాపుల్లో ఉంది. ఎనీ టైమ్ షీ మే బికమ్ వరల్డ్ ఛాంపియన్. కేవలం 7 సంవత్సరాల కింద సైనా నంద్యాలకు వచ్చి ఇలాగే సబ్ జూనియర్స్ పోటీల్లో పాల్గొంది. మామూలు గర్ల్లాగా వచ్చింది. ఈ దినము ప్రపంచంలోనే పేరుగాంచిన దేశాలు ఈ షటిల్ బ్యాడ్మింటన్లో చాలా పేరుగాంచిన దేశాలని ఓడగొట్టి ఛాంపియన్షిప్కి చాలా దగ్గరలో ఉంది. నిజంగా గర్విస్తున్నాము. అలాంటి మాణిక్యాలు ఖచ్చితంగా ఉన్నాయి మన దగ్గర. కాకపోతే వాటికి స్థానం పెట్టి మనం వెలికి తీయాలి. అందుకు టీజీ వెంకటేష్ గారు కర్నూలులో బాగా కృషి చేస్తున్నారు. మా వంతు మేము నంద్యాలలో వీఆర్ ప్రౌడ్, వీఆర్ డూయింగ్ గుడ్ జాబ్ ఫర్ షటిల్ బ్యాడ్మింటన్. మా నంద్యాల ప్లేయర్స్ ఇప్పటికీ ఇంటర్నేషనల్ ఫోరంలో జపాన్, శ్రీలంక ఇలాంటి దేశాల్లో పోయి పాల్గొన్నారు. మెడల్స్ తేకపోయినా కానీ దగ్గర మెడల్స్ తెచ్చే స్థాయిలో 3rd రౌండ్, 4th రౌండ్ పోయారు. మున్ముందు అది కూడా సాధిస్తామని ఆశిస్తున్నాం. అందరం కలిసికట్టుగా ఇందాక టీజీ వెంకటేష్ గారు చెప్పారు ప్రతి టౌన్కు ఇలాంటి ఇండోర్ స్టేడియం కావాలని. ఇప్పుడు కర్నూలులో ఉంది, నంద్యాలలో ఉంది, అల్లగడ్డ ఉంది, కోయిలకుంటలో సిమెంట్ కోర్టు ఉంది. దాన్ని వుడెన్ కోర్టు నేనే చేపిస్తున్నాను. సగం డబ్బులు నేను ఇస్తున్నాను, సగం డబ్బులు నంద్యాల కోయిలకుంటలో ప్రజలు ఇస్తున్నారు. అలాగే అన్ని చోట్ల ఇండోర్ స్టేడియం వస్తే పిల్లలకు మంచి అవకాశం. చెడు అలవాటు రాకుండా గేమ్ మీదకి డైవర్ట్ చేస్తే వాళ్ళ ఎనర్జీస్ అన్నీ చాలా డెవలప్ అవుతాయి. అలాగే పెద్దోళ్ళు కూడా ఈ గేమ్ ఒక 15 నిమిషాలు ఆడితే చాలు, ఫుల్ చెమటలు పోస్తాయి. హాగే ఇంటికి పోయి స్నానం చేసి కడుపుండా భోజనం చేస్తే నిద్ర బాగా వస్తుంది. కాబట్టి ఇది కూడా మామూలు మనుషులు కూడా ఇది చాలా పనికి వస్తాయి. కాబట్టి వీ షుడ్ డెవలప్ ద స్పోర్ట్స్. ఫస్ట్ స్టేడియంస్ కావాలి. అందరం కలిసికట్టుగా కృషి చేసి మన జిల్లాకు పేరు తెద్దామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.